హైదరాబాద్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ వెల్లడించారు. డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ రాత్రుళ్లు ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాల లక్ష్యంగా దొంగతనాలు చేసినట్లు ఏసీపీ వివరించారు. ఖరీదైన బైకులను దొంగలించి తక్కువ ధరకే అమ్మేవారిని, వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసేవారని శ్రీధర్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా నమోదైన 2 వీలర్ దొంగతనాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మనకి 3 అఫెండర్స్ సంతోష్ దాస్, బెజ్జంకి మణికంఠ, లోకేష్ వర్మ వీళ్ళ 3 దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళు 5వ తారీఖు నాడు మనకి సాయంత్రం కొత్తగూడ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంతోష్ దాస్ అనే అతను పట్టుబట్టడం జరిగింది. మణికంఠ అండ్ లోకేష్ వర్మ జెప్టోలో పనిచేస్తారు, డెలివరీ బాయ్స్. ఈ సంతోష్ దాస్ అనే అతను 18 ఇయర్స్. ఇతను మన దగ్గర అయిన కేసులో 17 బండ్లు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో 2 రిసీవర్లు కూడా ఉన్నారు. రిసీవర్లు వచ్చేసి నక్కా హేమంత్ అండ్ సాయిరామ్. వీళ్ళు బండ్లు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్మి డిస్పోజ్ చేసి పైసలు అందరూ కూడా పంచుకునేవాళ్ళు. ఇది వీళ్ళ మోడస్ ఆపరెండి.